తేడాను మటుకు మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు తొక్కిసలాట అన్నది ఒక ప్రకటనతో అక్కడికి రావటం, అది అక్కడ జరిగింది. మనుషులు ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే స్పాట్ అది. రోడ్డు ప్రమాదం అనేది ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు అనేది అంశం తప్ప అక్కడ జరగలేదు. ఎక్కడ జరిగింది రోడ్లే అంటే నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ వాళ్ళు రోడ్లు వేయకపోవటం దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి. రోడ్లు బాగాలేవు అనేది వేరే విషయం. ఇంకోటి అండి, మనం అధికారంలోకి వచ్చి 6 నెలలు 7 నెలలు అన్నీ అవుతున్నా గతంలో చేయలేదు ఇక గతం ఏమి మళ్ళీ తిరిగి రాదు కదా, చేయాల్సింది మీరే. సో ఇది చాలా జటిలమైన అంశం ఇది. ఈ పవన్ కళ్యాణ్ లేదా జనసేన ఇంకొంచెం ఎక్కువగా స్పందించి ఉంటే చాలా బాగుండేది ఖచ్చితంగా. ఇక్కడ హైదరాబాద్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ మీద చేసిన విమర్శల నేపథ్యంలో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ స్పందించి ఉండాల్సింది. వాళ్ళు తక్కువ స్పందిస్తున్నారు. వైసీపీ రాజకీయంగా ఎక్కువ స్పందిస్తుంది. వైసీపీ దీని నుంచి ఏదో పొలిటికల్ మైలేజీ తీసుకోవాలని ప్రయత్నించడం బొత్తిగా ఉపయోగం లేదు. అదేమీ జరగదు. ప్రజలు చాలా వాస్తవికంగా విజ్ఞతతో ఉంటారండి. సినిమానే, రాజకీయమే, ప్రమాదమే, కోర్టులే అంశము ప్రజలకు బాగా తెలుసు. తెలియదు వాళ్ళకు. మేమే రాజకీయాలు నడుపుతున్నాం, మేమే సినిమాలు నడుపుతున్నాం అని వీళ్ళు అనుకుంటారు. కానీ ఓట్లు వేసే వాళ్ళకు, సినిమాలు చూసే వాళ్ళకు వీళ్ళకంటే పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి కంపారిజన్ పోటీ ఏం లేదు. విషాదంలో మన చావుల్లో పోటీ బొత్తిగా అనవసరమైనటువంటి విషయం. భద్రతలో పోటీ, రోడ్లను బాగా ఉంచడంలో పోటీ, పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేయడంలో పోటీ, దురదృష్టకరమైన ఘటనలు జరిగితే కాపాడడంలో పోటీ. రాజకీయ పోటీ కింద కాదు, ఇది మానవీయమైన పోటీ కింద ఇది ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. పవన్ కళ్యాణ్ దాన్ని తెస్తే ఇటు తీస్తున్నాడు. ఇంక చివరికి ఏమవుతుందో ఎవరో ఒకరు మళ్ళీ మాట్లాడతారు. ఈరోజు ఈ డిబేట్ ఇప్పటితో అయిపోదు. ఇంకొక మాట కూడా చెప్తున్నా నేను, వ్యాపార సంస్థలు ప్రమోట్ చేసుకుంటాయి. సినిమా కూడా వ్యాపారమే, కానీ కోట్ల మంది ప్రజలతో, యువతతో ముడిపడి ఉంది కాబట్టి అవసరాన్ని మించి చాలా ఎక్కువగా దీన్ని చేసేసరికి అంత బాధ్యత ఏమో తీసుకోలేరు. కాబట్టి కొన్ని పరిమితులు పాటించాల్సిన అవసరం మటుకు ఉంది. ప్రమోషన్ యాక్టివిటీకి ఈ ప్రమోషన్ అనేది ప్రాణాంతకంగా పరిణమించకున్నది ఏదైనా సరే. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారు, మేము ఎందుకు వస్తాము మొదటి రోజు థియేటర్ దగ్గరికి అంటే ప్రమోట్ చేసుకోవడానికి అన్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అన్ని ప్రమోట్ చేసుకోవడానికి. అవి అంతవరకు పరిమితం అయితే చాలా బాగుంటుంది. కానీ ప్రతిదీ ఒక మెగా దీనిలాగా బిగ్ ఈవెంట్ లాగా మార్చి పోటీ పడడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ ఆల్ సెడ్ అండ్ డన్, రోడ్డు ప్రమాదాలు గతంలో చాలా జరిగాయి, ఇక ముందు కూడా తొక్కిసలాటకు రోడ్డు ప్రమాదానికి మటుకు ఒక తేడా ఉంది. బట్ కన్నబాబు రాంబాబు చెరొక విధంగా మాట్లాడారంటే మరి వైసీపీలో కూడా ఏమన్నా 2 రకాల ఈ విషయంలో స్పందనలో తేడా ఉందా అనేది కూడా తెలియదు. మనం చూడాలి, చూద్దాం. పవన్ కళ్యాణ్ చాలామందికి చాలా చేశారు కదా ఈ విషయంలో కూడా. ఆ పార్టీ వాళ్ళు, ఆ జిల్లా వాళ్ళకి బాగా బలం ఉన్న ప్రాంతం కూడా అదే. అందులో ఆ పిల్లోడు ఒకడినేమో తండ్రి లేకపోతే తల్లే కష్టపడి కూలి పని చేసి పెంచింది. ఇంకొకరికేమో తండ్రి చాలా అభిమానంతో ఆ పేరు పెట్టుకున్నాడు. కాబట్టి అలాంటి కుటుంబాల్లో జరిగిన విషాదానికి తప్పకుండా మరింత స్పందన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోడ్లు ఏవో బాగు చేయిస్తే కూడా జగన్ అనుకోవడం మానేసి